మంచిర్యాల నస్పూర్లోని గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల్ని పరిశీలించారు రామగుండం సిపి ఎం శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 66 పరీక్షా కేంద్రాలు, 15 బూతుల వద్ద పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీనిలో భాగంగా నస్పూరు పట్టణంలో ఆక్స్ఫర్డ్ స్కూల్, మంచిర్యాల పట్టణంలోని ఆర్బీహెచ్ స్కూల్ ని సందర్శించారు. అక్కడి అధికారులకి పలు సూచనలు చేశారు. సిపితో పాటు మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నిన్న ఈరోజు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. ఈరోజు లాస్ట్ పేపర్ 10 o'clock స్టార్ట్ అయింది, 12:30 వరకు ఉంటుంది. దీంట్లో భాగంగా మన కమిషనరేట్లో మొత్తము 66 సెంటర్స్ ఉన్నాయి, మొత్తము 15 రూట్స్ ఉన్నాయి. ఇవన్నిటికీ బందోబస్తు ఏర్పాటు చేశాము. ప్రతి సెంటర్లో సెల్ ఫోన్స్ అలౌ చేయట్లేదు. ఎవరైనా తీసుకొస్తే ఇక్కడే డిపాజిట్ చేసుకుంటున్నాము. ఈవెన్ సపరేట్గా మహిళల కోసం సపరేట్గా ఈ కార్డన్ పెట్టి దానికి వాళ్ళకి సపరేట్గా ఎంక్లోజర్ పెట్టి ఫ్రిస్కింగ్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ నుంచి డీసీపీ స్థాయి వరకు, తర్వాత యాజ్ ఎ సిపిగా సూపర్విజన్ కూడా చేస్తున్నాము. ఇంతవరకు పీస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. 66 సెంటర్స్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ అయిన తర్వాత అన్ని పేపర్స్ అన్నీ తీసుకొని ఐడిఓస్ దగ్గర డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఐడిఓస్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి టీజీపీఎస్సీ నుంచి వచ్చిన బందోబస్తు మళ్ళీ హైదరాబాద్కి ఈ పేపర్స్ అన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. మనకు పోలీస్ బందోబస్తులో మొత్తం 328 మంది పోలీస్ ఆఫీసర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది, అపార్ట్ ఫ్రమ్ సూపర్వైజరీ ఆఫీసర్స్. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అయిపోతుంది. ఇంతవరకు కూడా పర్సంటేజ్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ చాలా వరకు ఒక యావరేజ్గా 50-55% యాబ్సెంటీస్ కనపడుతున్నారు. ఈ అన్ని ఎగ్జామ్స్ ఇప్పుడు 1 hourలో అయిపోవస్తుంది. సో ఫార్ సో గుడ్, అంత పీస్ఫుల్గా జరుగుతూ ఉంది.